ఇక్కడ కనిపించే ఈ బ్రిడ్జి మీదలోనే మనకి పుష్ప సినిమాలో షూటింగ్ అయితే జరిగిందనమాట. ఈరోజు మనము పుణ్యక్షేత్ర స్థలమైన యాగంటి క్షేత్రాన్ని దగ్గరకు వచ్చాము. సాక్షాత్తు ఆ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామివారి తన కాలజ్ఞానంలో రాశారు, యుగాంతం అయ్యే నాటికి బసవన్ వచ్చేసి రంకేశారని చెప్పేసి. మనకి ఇక్కడ ఎక్కడ చూసినా కూడా మనకైతే కాకులు అయితే కనిపించవు, మనకి వేరే పక్షులు చాలా లక్షల్లో కూడా కనిపిస్తూ ఉంటాయి. మనం ఈరోజు పుణ్యక్షేత్ర స్థలమైన యాగంటి క్షేత్రం దగ్గరికి వచ్చాము. ఇది నంద్యాల జిల్లాలో బంగానపల్లి పక్కనే ఉంటుందన్నమాట. అండ్ రీసెంట్ ఇక్కడ పుష్ప సినిమా షూటింగ్ కూడా జరిగింది. సో ఈ ఆలయం చరిత్ర, ఈ ఆలయం పురాణాల విషయానికి మనం వస్తే, అగస్త్య మహాముని మహర్షి దక్షిణ భారతదేశ పర్యటనలో భాగంగా ఈ ప్లేస్ దగ్గరికి అయితే వచ్చాడు. వచ్చినప్పుడు ఇక్కడ ఒక వైష్ణవ ఆలయాన్ని కట్టాలని చెప్పేసి, ఆ వైష్ణవుకు సంబంధించిన ఆలయం ఏవైతే ఉందో వెంకటేశ్వర స్వామి గుడిని ఇక్కడ నిర్మించాలని చెప్పేసి అయితే అతను శిల తయారు చేయించాడు. మొత్తం అన్నీ రెడీ అయిపోయాయి. అలా తయారు చేయించే భాగంలో ఏమైందంటే ఆ విగ్రహానికి, ఆ వెంకటేశ్వర స్వామి విగ్రహం కుడికాలు బొటన వేలు ఏమైందంటే అది కొంచెం విరిగిపోయింది. సో మన పురాణాల ప్రకారము, మన సాంప్రదాయాల ప్రకారం ఏంటంటే అలా విరిగిపోయిన విగ్రహాలు ఏవైతే ఉన్నాయో వాటిని ప్రతిష్టాపన చేయకూడదు. సో ఇలా ఎందుకైందని చెప్పేసి ఆ అగస్త్య మహాముని మహర్షి ఏం చేశాడంటే ఆ శివుడి కోసం తపస్సు అయితే చేశాడనమాట. అలా తపస్సు చేసినప్పుడు ఏమైందంటే, సో రాక్షసులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కాకుల రూపంలో అతని తపస్సు చేశాడు కదా, అతని తపస్సుని భంగం కలిగించడం అయితే స్టార్ట్ చేశారు. సో ఇలా తపస్సుని భంగం కలిగిస్తున్నారని చెప్పేసి ఆ అగస్త్య మహాముని మహర్షి ఏం చేశారంటే ఆ కాకులకి శాపాన్ని అయితే విసిరారు అనమాట. అందుకని మనకి ఇక్కడ ఎక్కడ చూసినా కూడా మనకైతే కాకులు అయితే కనిపించవు, మనకి వేరే పక్షులు చాలా లక్షల్లో కూడా కనిపిస్తూ ఉంటాయి. సో అలా శివునికి తపస్సు చేస్తున్నప్పుడు ఏమైందంటే శివుడు ప్రత్యక్షమయ్యాడనమాట. సో ఇక్కడ వైష్ణవ ఆలయానికి తగ్గట్టుగా అయితే లేదు, శివునికి సంబంధించినట్టుగా ఉంది. ఇక్కడ 365 days అంటే నిరంతరంగా ఇక్కడ గంగ అయితే పారుతూ ఉంటుంది. ఇక్కడ నాకు తగ్గట్టుగా ఈ ఆలయం అయితే ఉంటుంది. సో నేనైతే ఇక్కడ అవుతాను, ఇక్కడ నేను ఉద్భవిస్తానని చెప్పేస్తే, సో అప్పుడు అగస్త్య మహాముని మహర్షి ఏమన్నారంటే, ఎక్కడ చూసినా కూడా మీరే లింగ రూపంలో ఒక్కళ్ళే ఉంటారు, కానీ ఇక్కడ మాత్రము మీ భార్యతో అంటే సతీ సమేతంగా ఇక్కడైతే మీరు ఉండాలని చెప్పేస్తే, అప్పుడు ఆ పరమశివుడు ఏం చేస్తారంటే ఒకటే లింగ రూపంలో, అంటే మనకి పార్వతీ పరమేశ్వరులుగా, ఉమామహేశ్వరులుగా మనం ఇప్పుడైతే దర్శనం అయితే చేసుకుంటాం. అది కూడా ఈ ఆలయంలో ఒకే లింగంలో కనిపిస్తూ ఉంటుంది. నా వెనక కనిపించేది పుష్కరిణి. ఈ పుష్కరిణిలో నీళ్ళు ఎప్పుడు ఒకే లెవెల్లో ఉంటాయి, అంటే ఏ కాలమైనా సరే ఒకటే లెవెల్లో ఉంటాయి. అండ్ ఈ పుష్కరిణి ఏంటంటే చాలామంది భక్తులు వచ్చేసి దీంట్లో స్నానం చేసి దాని తర్వాత దేవుని అయితే దర్శించుకుంటారనమాట. అండ్ పుష్కరిణిలో నీళ్ళు స్నానం చేసి చాలా ఆరోగ్యంగా బాగుంటుందని చెప్పేసి నమ్ముతూ ఉంటారు, ఎందుకంటే ఈ నీటిలో చాలా ఔషధ గుణాలు ఉన్నాయని చెప్పేసి. సో చాలామంది భక్తులు ఇక్కడికి వచ్చి స్నానం చేసి అండ్ దాని తర్వాత స్వామివారిని అయితే దర్శించుకుంటారు. ఆ పుష్కరిణిలో స్నానం చేసిన తర్వాత మనకైతే ఇలా మనం ఆలయానికైతే వెళ్ళిపోబోతాము. అండ్ ఇక్కడ మనకు ఒక పెద్ద చెట్టు కనిపిస్తుంది చూడండి, వెనకాల కూడా పెద్ద కొండలు లాంటివి మనకైతే కనిపిస్తూ ఉన్నాయి. సో ఈ చెట్టు దగ్గర మనకు ఒక తొర్ర లాంటిది ఉంది, అండ్ అక్కడ కొన్ని దేవుడి పటాలు కూడా ఉన్నాయి. సో మనమైతే ఇప్పుడు అర్జెంట్కి వెళ్ళి అక్కడికి వెళ్ళిపోతాము. అండ్ ఇక్కడ చాలా కోతులు అయితే ఉన్నాయి, అవి కొట్టుకుంటున్నాయి చూడండి. మీరు ఏదైనా ఫుడ్ సామాన్ అవి తీసుకొచ్చారనుకోండి, అవి లాక్కొని వెళ్ళిపోతాయి. సో ఈ కోతులతో కొంచెం జాగ్రత్తగా అయితే ఉండండి. సో ఇక్కడ మనకైతే ఒక పెద్ద చెట్టు కనిపిస్తుంది చూసారా, సో ఇది చెట్టు అనమాట. సో ఈ చెట్టు దగ్గర కొన్ని దేవుడు పటాలు కూడా ఉన్నాయి చూడండి. సో ఇలా ఇక్కడేమో కోతులు చూడండి ఇలా కొట్టుకుంటున్నాయో. ఈ మెట్ల మించి మనమైతే ఆ గోపురం దగ్గరికి అయితే వెళ్ళిపోబోతున్నాము. ఆ గోపురం మనకి దాదాపు ఒక 5 floors అంటే 5 అంతస్తుల హైట్లో ఉన్నాయి చూడండి. 1 2 3 4 5. అండ్ ఇక్కడ చాలామంది దీపాలు అయితే వెలిగిస్తున్నారు, చాలామంది దర్శనం కోసం అయితే వెళ్తున్నారు అనమాట. సో మనం కూడా అక్కడికి వెళ్ళిపోయి
దేవుని దర్శనం అయితే చేసేసుకుందాము. ఇక్కడ మనం లోపలికి వెళ్ళి దర్శనం చేసుకోవడానికి టికెట్ అయితే ఉంటుందన్నమాట. ఇక్కడ మనం టికెట్ తీసేసుకొని లోపలికి వెళ్ళి దర్శనం అయితే చేసుకోవాలి. అండ్ లోపలికి వెళ్ళిన తర్వాత మనకైతే ఆలయం గోపురం ఇలా కనిపిస్తూ ఉంటుంది. ఇంకా లోపల మనం వీడియో తీసుకోవద్దు కాబట్టి మనమైతే ఎక్కువ వీడియో తీసుకోలేదు. అండ్ మనమైతే నేను చెప్పాను కదా బసవన్న కూడా ఇక్కడ ఉంటాడని చెప్పేసి. సాక్షాత్తు ఆ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామివారి తన కాలజ్ఞానంలో రాశారు, యుగాంతం అయ్యే నాటికి ఈ నంది ఈ బసవన్న వచ్చేసి రంకేశారని చెప్పేసి. అండ్ ఈ బసవన్న కూడా కొన్ని సంవత్సరాల క్రితము ఈ 4 ఉన్నాయి కదా స్తంభాలు, దాని లోపల మధ్యలో ఉండేదన్నమాట. అప్పుడు భక్తులు చుట్టూ ప్రదక్షిణ చేసేవాళ్ళు. కానీ ఇది ప్రతి సంవత్సరం కొంచెం కొంచెం పెరుగుతూ వస్తుందన్నమాట. 20 సంవత్సరాలకు ఒక అంగుళం అయితే పెరుగుకుంటూ వచ్చింది. అండ్ ఇంకా అది పెరుగుతూ వస్తూనే ఉంటుందన్నమాట. అండ్ మన పురావస్తు వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు దాన్ని రీసెర్చ్ చేస్తే 20 సంవత్సరాలకి ఒక అంగుళం పెరిగినట్లయితే వాళ్ళైతే నిర్ధారణ అయితే చేశారనమాట. అండ్ మన పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి వారు కూడా వాళ్ళ కాలజ్ఞానంలో రాశారు, యుగాంతం అయ్యే నాటికి బసవన్న యాగంటి బసవన్న లేచి రంకేస్తాడని చెప్పేసి. సో ఆ బసవన్న ఇదే. అక్కడ పైన కనిపించే ఆకాశ దీపాన్ని ఒక పంతులు గారు అయితే దాని మీదకి ఎక్కి మరి వెలిగిస్తూ ఉంటారు. దానికి ఛార్జ్ చేసేసే భక్తులకి 600 రూపాయలు అయితే ఉంటుంది టికెట్ ప్రైస్. అండ్ అక్కడ వెలిగించడానికి దీపానికి కావాల్సిన నూనె ఒకటి దాదాపు 6 నుంచి 7 కేజీలు అయితే పడుతుంది అనమాట. అది భక్తుల కోరిక మేరకు వాళ్ళకి ఏదైనా దోషాలు ఏమైనా ఉంటే, శని దోషాలు ఏమైనా ఉంటే వాటిని నివారించడం కోసము దాన్ని అయితే అక్కడ పెట్టారనమాట. ఆకాశ దీపం అది. మీరు కూడా వస్తే మీరు అక్కడ కూడా పెట్టించుకోవచ్చు, అది మీ ఇష్టం మీద డిపెండ్ అయి ఉంటుంది. అండ్ ఇప్పుడైతే మనం పక్కనే ఉన్న అగస్త్య మునికి సంబంధించి అగస్త్య ముని కనుగొన్న కోనేరుని అయితే చూడబోతున్నాము. ఇది సహజంగా వచ్చే నీరు. సో మనం అయితే అక్కడికైతే వెళ్ళిపోదాం. ఇప్పుడు మనమైతే దర్శనం తర్వాత మనం అగస్త్య మహాముని యొక్క కనుగొన్న పుష్కరిణి దగ్గరికి అయితే వచ్చాము. సో ఈ అగస్త్య మహాముని కనుగొన్న పుష్కరిణి మహాముని ఏం చేసేవాడు అంటే దీంట్లోనే స్నానం చేసేవాడు అనమాట. ఇక్కడ దాదాపు 365 రోజులు నీళ్లు ప్రవహిస్తూనే ఉంటాయి. సో మీరు ఇక్కడ చూసుకుంటే పుష్కరిణి కూడా కనిపిస్తూ ఉన్నాయి. నీళ్ళు కూడా చాలా క్లియర్గా స్వచ్ఛంగా అయితే కనిపిస్తూ ఉన్నాయి. చాలామంది భక్తులు వచ్చేసి నీళ్ళు మీద చల్లుకోవడము, ఇంకా దాంట్లో కాయిన్స్ అనేవి వేయడం లాంటిది అయితే చేస్తూ ఉన్నారు. సో ఇది అనమాట. ఈ దాదాపు కేవ్స్ నుంచి అనమాట, ఒక కొండల నుంచి నీళ్ళు సహజంగా వస్తూనే ఉంటా ఉన్నాయి అనమాట. అండ్ ఇక్కడ వాళ్ళు చెప్పిన దాని ప్రకారం వాళ్ళు ఏం చెప్పారంటే ఇక్కడున్న నీళ్ళు ఒక 18 ఎకరాల వరకు అయితే నీళ్ళు ప్రతిరోజు పారుతూ ఉంటాయి అనమాట. దాని తర్వాత నీళ్ళు ఏం చేస్తాయంటే భూమిలోకి వెళ్ళిపోతాయంట. సో వీళ్ళైతే చెప్పారు. ఇది ఈ అగస్త్య మహాముని యొక్క పుష్కరిణి యొక్క చరిత్ర. ఇప్పుడు మనము అగస్త్య మహాముని గుహ దగ్గరికి అయితే వచ్చాము. ఈ గుహలోనే ఆ మహాముని వారు తపస్సు అయితే చేశారనమాట, ఆ పార్వతీ పరమేశ్వరుల కోసము. సో లోపల అగస్త్య మహాముని మన గుహనైతే చూసేద్దాము. చాలామంది భక్తులు ఇక్కడ ఒక ఏమంటారు బిందెలో కానీ లేకపోతే వాటిలో కానీ నీళ్లు పైకి మెట్ల మీద తీసుకుని వెళ్ళిపోయి అక్కడ ఒక శివలింగం మీద అభిషేకం అయితే చేస్తున్నారు. ఇక్కడ కనిపించే ఈ బ్రిడ్జి మీదలోనే మనకి పుష్ప సినిమాలో షూటింగ్ అయితే జరిగిందనమాట. ఈ బ్రిడ్జి మీద నడుచుకుంటూ రష్మిక ఇంకా చాలా మంది వెనక జనం అంతా ఇలా వెళ్తూ ఉంటారనమాట. అండ్ మనకి ఇక్కడ గోపురం కూడా కనిపిస్తూ ఉంటుంది. అండ్ మనకి ఆ షాట్లో మనకి ఇది కూడా కనిపిస్తూ ఉంటుంది. అక్కడ కనిపించేది వెంకటేశ్వర స్వామి దేవస్థానం అయితే గుహ అనమాట అది. సో మనం కూడా దాన్ని కవర్ చేస్తాము. అండ్ ఈ బ్రిడ్జి మీద కూడా షార్ట్ అయితే ఉంటుంది అనమాట. అండ్ పుష్ప 2 ఇక్కడే షూటింగ్ అయితే జరిగింది. మనం ముందు చెప్పుకున్నాం కదా ఆ వెంకటేశ్వర స్వామి వారి కాలి బొటన వేలు విరిగిందని చెప్పేసి, అది కూడా దాన్ని ఎక్కడ వేయకుండా ఇక్కడే మన పక్కనే ఉందన్నమాట. అది కూడా ఇక్కడే ఉన్నది. ఇక్కడ మీకు కనిపించే ఈ ఆలయంలోనే పుష్ప 2 సినిమాలో రష్మిక వెంకటేశ్వర స్వామి ఆలయానికి అయితే వెళ్తుంది. అక్కడ కొన్ని సీన్స్ అయితే మీరు సినిమా చూసిన వాళ్ళైతే మీకు అర్థమైపోతా ఉంటుంది. సో ఆ సీన్స్ అన్ని ఇక్కడే షూటింగ్ జరిగాయి. మనం ఆలయం దర్శనం తర్వాత అగస్త్య మహాముని గుహ ఇంకా వెంకటేశ్వర స్వామి గుహ చూసిన తర్వాత చివరిలో మనం అయితే ఇక్కడ మన పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి గుహ దగ్గరికి అయితే వచ్చాము. ఇక్కడే ఆ స్వామివారు దాదాపు 12 సంవత్సరాలు అయితే తపస్సు అయితే చేశారనమాట. కాలజ్ఞానం రాసుకోవడం, ఇంకా వాళ్ళ భక్తులకి బోధన చేయడం అలాంటివి అయితే చేశారు. ఇంకా అచ్చమాంబ గారి విగ్రహం కూడా లోపల ఉంటుంది, మనమైతే చూడొచ్చు. సో ఇదన్నమాట యాగంటి మన గుహలు అయితే చూసేసాము. ఈ యాగంటి ఆలయానికి వచ్చినప్పుడు ఫ్యామిలీతో వచ్చినప్పుడు స్టే చేయాలనుకుంటే మీకు ఇక్కడ బిల్డింగ్స్ కూడా కనిపిస్తాయి. సో వీటిలో మీరైతే స్టే చేయొచ్చు అనమాట. మీకు నాన్ ఏసీ ఉంటుంది అండ్ ఏసీ కూడా ఉంటుంది. సో నాన్ ఏసీకి వచ్చేసి అయితే
24 అవర్స్కి 800 రూపీస్ అయితే ఛార్జ్ చేస్తారు. మీకు ఏసీ అయితే 1800 రూపీస్ అయితే ఉంటుంది. సో మీరు ఒకవేళ ఇక్కడ స్టే చేయాలనుకుంటే మీరు ఇక్కడ ఉండొచ్చు. సో ఇలా ఉంటాయన్నమాట బిల్డింగ్స్ అనేవి. చూశారు కదా ఈ యాగంటి పుణ్యక్షేత్రాన్ని. అలా ఈ పురాతన కాలమైన యాగంటి పుణ్యక్షేత్రము శిథిలావస్థకు చేరడం వల్ల అప్పట్లో అంటే 15వ శతాబ్దానికి చెందిన విజయనగర సామ్రాజ్యానికి చెందిన సంగమ వంశస్థుడైన హరిహర బుక్కరాయల చేత ఇది రెనోవేషన్ చేయబడి, సో దీన్ని అలా 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 కంటిన్యూ అవుతుంటూ చాలామంది ఇలా పూజలు చేసుకుంటూ చాలామంది భక్తులు రావడం అనేది జరిగిందనమాట. సో ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే నెక్స్ట్ వీడియోలో మీకు ఏ లొకేషన్ చూపించాలో కామెంట్ బాక్స్లో కామెంట్ కూడా చేసేయండి.